అందరికీ నమస్తే. నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. మన కరీంనగర్లో మెడికల్ మాఫియా అనేది ఎంత నడుస్తుందో మీకు అందరికీ తెలిసిందే. రోజు ఒక చోట ఏదో ఒక చోట ప్రాణాలను తీసుకుంటూ ఉన్నారు వైద్యులు వచ్చేసి. కొన్ని చోట్లల్లో వైద్యుల నిర్లక్ష్యం అనేది కనిపిస్తూ ఉంది, కొన్ని చోట్లలో అన్ఫార్చునేట్లీ అది జరుగుతూ ఉంది. అనుకోకుండా పేషెంట్ సపోర్ట్, బాడీ సపోర్ట్ చేయకపోవడం వల్ల చనిపోతున్నారు. కానీ నేను ఒకటే అడగదలుచుకున్నాను, ఇక్కడ యాంటీ మెడికల్ మాఫియా అండ్ విక్టిమ్స్ అసోసియేషన్ తరఫున నేను ఒకటే డిమాండ్ చేయదలుచుకున్నాను. హాస్పిటల్స్ అన్నిటి కూడా మీకు అందరికీ సరైన పర్మిషన్స్ ఉన్నాయా లేవా? పర్మిషన్స్ లేనిది కూడా పేషెంట్స్ను ఏ విధంగా మీరు తీసుకొని అడ్మిట్ చేసుకుంటూ ఉన్నారు? మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని పెడుతూ ఉన్నారు, కానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్స్ అందులో ఉన్నారా లేదా అనేది మీరు ఒకసారి చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళకి తీసుకొచ్చిన పేషెంట్ మీది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కదా, అక్కడికి వెళ్తే అన్ని రకాల ట్రీట్మెంట్ అక్కడ దొరుకుతుంది, అన్ని రకాల ల్యాబ్ ట్రీట్మెంట్ కూడా అక్కడ దొరుకుతుంది. బయటకు పోవాల్సిన పరిస్థితి ఏముండదు. కార్డియాక్ సంబంధించిన కానీ, కిడ్నీ సంబంధించిన కానీ డిఫరెంట్ హాస్పిటల్ తిరగాల్సిన పరిస్థితి లేకుండా ఒకే హాస్పిటల్కి వస్తే ఏదున్నా అక్కడ మాకు నయమవుతుందనే నమ్మకంతో కరీంనగర్కి వస్తూ ఉన్నారు. కానీ చాలా ప్లేసులలో ఏమవుతుంది, అక్కడ తీసుకొచ్చిన తర్వాత అడ్మిట్ చేసుకుంటూ ఉన్నారు. కానీ ఆఖరికి లాస్ట్కు మీరు వేరే దగ్గరికి వెళ్ళండి, ఇంకో దగ్గరికి వెళ్ళండి, మా దగ్గర ఇది లేదు, మా దగ్గర అది లేదు అని చెప్తూ ఉన్నారు డాక్టర్స్ వచ్చేసి. అదే మేము అడుగుతున్నాం, మీరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టుకోవడం ఎందుకు? అదేదో సింగిల్గా కరెక్ట్గా మేము న్యూరో ఫిజిషియన్ అయితే న్యూరో ఫిజిషియన్, లేకుంటే జనరల్ ఫిజిషియన్ అయితే జనరల్ ఫిజిషియన్ అంతే పెట్టుకోండి కదా. కంప్లీట్గా మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అని పెట్టుకుంటారు, కానీ అక్కడ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా శూన్యంగా నడుస్తున్నాయి. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, పర్మిషన్స్ కూడా కరెక్ట్గా ప్రాపర్గా లేని వాళ్ళు దయచేసి మీరు తీసుకోకూడదు పేషెంట్లను. ఇలా పేషెంట్లను తీసుకొని మీరు ఖచ్చితంగా వాళ్ళకు అన్యాయం చేస్తా అంటే మేము మీకు చట్టపరంగా హాస్పిటల్స్ క్లోజ్ చేసే విధంగా ఖచ్చితంగా పోరాడతామని, రానున్న భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా డాక్టర్స్ కూడా భయపడే విధంగా, అంటే మీరు న్యాయం చేస్తే న్యాయపరంగా నిల్చుంటాం, అన్యాయం చేస్తే అన్యాయానికి ఖచ్చితంగా ఎదురుండి నిల్చొని మేము బాధితులకు న్యాయం చేసే విధంగా ఉంటామని కోరుకుంటూ జై హింద్, జై భారత్, మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్.